వైజాగ్ రాజు గారు అంటే నాకు బాగా ఇష్టం. మా రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా తీసేప్పటి నుంచి ఆయనతో నాకు పరిచయం. ఆ సినిమా అంతా మేమందరం కలిసి ఆ సినిమా చేసాం. ఆ సినిమాకి కూడా ఆయన బాగా ఎంతో హెల్ప్ చేశారు. ప్లానింగ్ అంతా మా త్రివిక్రమరావు గారు. ఆయన మంచి మనిషి, పెద్ద డిస్ట్రిబ్యూటరు. వాళ్ళ అబ్బాయితో తీసే ఈ టిప్పు సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ రాజు గారు. కార్తీక్ చాలా అందంగా ఉన్నాడు. ఆ స్టిల్స్ చాలా బాగున్నాయి. భయం లేదు ఎక్కడ, చాలా ఫ్రీగా చేస్తున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, కార్తీక్ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మణిశర్మ గారు నేను కలిసి చాలా సినిమాలు చేసాం. మంచి మ్యూజిక్ డైరెక్టర్, డెఫినెట్గా మంచి మ్యూజిక్ ఇచ్చే మనిషి. ఇక మా జగదీష్ ఎవ్వరూ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు, సిన్సియర్గా ట్రై చేశాడు. తన టాలెంట్తో డైరెక్టర్ అయ్యాడు. మంచి టాలెంట్ ఉన్న జగదీష్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉండి ఉంటారు, సంతోషంగా ఉండి ఉంటారు. మా జగదీష్ పెద్ద డైరెక్టర్ అవ్వాలి, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ జగదీష్. రావడానికి వైజాగ్ రాజు గారు ఆయన అన్నారు, నేను చాలా లిమిటెడ్గా పిలిచాను, ఆప్యాయంగా ఉన్న వాళ్ళని పిలిచాను అన్నారు. ఇంతమంది వైజాగ్ రాజు గారు ఆప్యాయులు, ఇంతమంది ఆత్మీయులు ఉన్నారంటే, ముఖ్యంగా ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గురించి చెప్పాలంటే, నేను కంపోజర్గా ఈరోజు మణి వచ్చినా కూడా తను మాట్లాడు, తను చాలా సిగ్గు ఎక్కువ, కానీ వండర్ఫుల్ కంపోజర్ మణి శర్మ. చిన్న పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి మ్యూజిక్ ఇచ్చే ఏకైక కంపోజర్ మణి శర్మ అని మనం చెప్పుకోవచ్చు. సాంగ్స్ అని విన్న తర్వాత చాలా బాగున్నాయి. ఐ కంగ్రాట్స్ మణి శర్మ. అండ్ ముఖ్యంగా మా హీరో, ఆ రోజు ఫస్ట్ టీజర్ చూశాను, టీజర్ చూడగానే అనిపించింది డెఫినెట్గా చాలా మంచి హీరో అవుతాడని. ఇంతమంది ఆశీస్సులతోటి తప్పకుండా తను గొప్ప హీరో అవుతాడని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. థ్యాంక్స్ రాజు గారు. అలాగే వేదిక నాకు వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు గారిని గురించి ఇంకోళ్ళ గురించి చెప్పడం ఇప్పుడు అందరూ చెప్పేశారు. సినిమానే కావాలి, మా జీవితం సినిమా అనుకుని చేశారు కాబట్టి వాళ్ళు 100 సినిమాలు కంప్లీట్ చేయగలిగారు. అంటే వాళ్ళు ఉన్నాళ్ళు తక్కువ వాళ్ళని కాదు, బట్ ఆ సిన్సియారిటీ అనేది ఎప్పుడు పనిచేస్తుంది, వర్కౌట్ అవుతుంది. అలా మా కార్తిక్ కూడా ఎంతో సిన్సియర్గా చేసి ప్రొడ్యూసర్లందరికీ పనికొచ్చేటట్టు ఉండాలని, ప్రొడ్యూసర్లు అతన్ని చూసి సంతోషపడాలని. వాళ్ళ నాన్నగారు డిస్ట్రిబ్యూటర్గా మాకందరికీ ఎంతో సాయం చేశాడు. సాయం చేయటం కంటే డిస్ట్రిబ్యూషన్ చేసి పెట్టారు. ఆయన సినిమా ఆయన పని ఆయన చక్కగా చేశాడు. అలాగే ఇతను కూడా హీరోగా అతని పని అతను సిన్సియర్గా చేస్తాడని, కోఆపరేట్ చేస్తూ ఉంటాడని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ టిప్పు ఆడియో ఫంక్షన్, and I wish the makers of Tippu Jagdish and hero Karthik and rest of the team అందరికీ wish them all the best. ఈ సినిమా చాలా బాగా ఆడాలి. టీజర్ కూడా చూశాను, చాలా ఎనర్జెటిక్గా ఉంది. అండ్ కార్తిక్ చాలా చాలా బాగా చేశాడు. డాన్సులు కానీ, ఫైట్స్ కానీ, డైలాగ్స్ కానీ. అండ్ ఇదే సేమ్ ఎనర్జీతో రేపు రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టిప్పు జగదీష్ గారు వచ్చి 1 డే స్క్రిప్ట్ చెప్పారు. సో నేను ఎక్సైట్మెంట్తో ఉన్న అందరిలానే, 4 ఫైట్లు ఉంటాయి, 4 పాటలు ఉంటాయి, నేను కొట్టేస్తాను ఇది అది. సో ఆయన చెప్పిన విధానం చూసిన వెంటనే ఈ నాట్ ఏ రొటీన్ మూవీ, ఒక స్టోరీ ఉంది, దానికి కావాల్సిన పాటలు ఉన్నాయి, దాని లింకే ఫైట్స్ ఉంటాయి అని చెప్పిన వెంటనే సింగిల్ సిట్టింగ్లో డాడీ ఓకే చేసి ఇమీడియట్ మూవీ స్టార్ట్ చేయడం జరిగింది. అలానే దానికి కావాల్సిన మంచి మంచి టెక్నీషియన్స్ మణిశర్మ గారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. అందులో నేను గర్వంగా ఫీల్ అవుతాను, నా ఫస్ట్ సినిమాకి మణిశర్మగా మ్యూజిక్ చేశారంటే. అలానే మా కెమెరామ్యాన్, ది లెజెండ్ అని చెప్పుకోవచ్చు, రాజశేఖర్ గారు మంచి బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు. ఎక్స్పీరియన్సెస్ అంటే ప్రతి వాళ్ళకు ఉండే, ఫస్ట్ సినిమాలో కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలు ఎదుర్కొని వస్తేనే ఫ్యూచర్లో ఏ స్టేజ్కి వెళ్తానికైనా అవకాశం ఉంటుంది. అండ్ మై కో స్టార్స్ కనిక అండ్ పమేలా ఇద్దరు ఫస్ట్ టైం అయినా, నేను ఫస్ట్ టైమే, వెరీ బ్యూటిఫుల్ అండ్ బాగా చేశారు. అండ్ ఇంకా ఇందాక నారాయణమూర్తి గారు అన్నారు, హిట్ కొట్టాక స్టార్డమ్ వచ్చాక నువ్వు కూడా అందరు హీరోలాగా అయిపోకుండా ప్రొడ్యూసర్లకు ఉపయోగపడే విధంగా ఉండమని. అది నారాయణమూర్తి గారే కాదు, మా కేఎస్ రామారావు అంకుల్ ఇంకో ఫాదర్ లాంటి వారు, ఆయన ఎప్పుడు అంటుంటారు నిర్మాతలకి ఉపయోగపడే విధంగా ఉండమని. నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటాను, చిన్నప్పటి నుంచి హీరో అవుదాం అనుకున్నాను,
మా ఫాదర్ ఒక ప్రొడ్యూసర్ కాబట్టి ఒక ప్రొడ్యూసర్కి ఉండే పెయిన్ నాకు తెలుసు. సో ఫ్యూచర్లో మీడియా ముందు అందరి ముందు చెప్తున్నాను, ప్రొడ్యూసర్కి ఉపయోగపడే విధంగానే ఉంటాను, ప్రొడ్యూసర్కి నచ్చిన సినిమాలే చేస్తాను. ఇట్స్ అ ప్రామిస్. అలానే హీరో ఆఫ్ ద డే అందరికీ మణి శర్మ గారే. ఈరోజు మా మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి నాకు ఎప్పుడు హీరో ఆఫ్ ద డే ఒకళ్ళే మా నాన్నగారు వైజాగ్ రాజు గారు. బికాస్ ఆయన లేకపోతే ఇక్కడ నేను లేను, స్టేజ్ లేదు, ఈ ఫంక్షన్లో లేదు. ఎప్పుడైనా సరే మా నాన్నగారు కాలర్ ఎత్తుకునే విధంగానే ఉంటాయి తప్ప కాలర్ దించే పనులు ఎప్పుడూ చేయను. ఇది ప్రామిస్. The director, Jagdish Garu, you've taught me so much during this time. This film has taught me so much. And you've taught me how to act. You've corrected my flaws. So I'm really grateful. సనా, ఇంకా మా శ్రవణ్ భయ్య అందరూ బాగా సపోర్ట్ చేశారు. మా విలన్ బ్యాచ్ ఎస్పెషలీ పాషా భాయ్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఫినిష్ చేస్తూ ఒక మాట చెప్పాలి, ఈ స్టేజ్ పైన ఉన్న కారణం నేను, మా నాన్నగారు, మా గురువు గారు సత్యానంద్ గారు. దీనికి ముఖ్యమైన కారణం మా ఫ్యామిలీ మెంబర్స్ సిద్ధార్థ రాజ్ గారు, సుందరి గారు. చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. So I'm really proud to be a part of this great film. And this film has taught me a lot. ఈ సినిమా నుంచి నేను చాలా ప్రాంప్టింగ్ కావాలా? I know కొంచెం Telugu now, but not a lot. So, but this film has taught me how to act and how to dance on Telugu songs. And I used to get up every day at 6 a.m. in the morning for the shoot. And I've enjoyed every moment of it. And I'd really like to thank the team of Tipu for this wonderful journey. I'd also like to thank my family, especially my mom, for your unconditional love and support. And we all have put in a lot of hard work, and we really hope that you enjoy this film. Thank you so much. Hello everyone. I'm Pamela. I belong from Bengali industry and Bollywood industry. This is my first Telugu movie. Today I am very happy because it's a very big opportunity for me to work under Aditya Films. Actually, it's a very difficult language for me. My respected director Jagdish sir and my hero Karthik helped me so much in this film. I would really thank Jagdish sir and Karthik and my producer also. Actually, Telugu is seriously very difficult language. ఓకే అర్థమైంది. Thank you. సో నా కెరీర్ కొత్తల్లో 14-15 సంవత్సరాల కిందట పాటల కోసం ట్రై చేస్తున్నప్పుడు వైజాగ్ రాజు గారిని కలిస్తే డెఫినెట్గా మీరు మంచి పాట రాదురు గారిని అని చెప్పి ఒక పెద్ద సినిమా ఆయన అప్పుడు తీస్తున్న ఒక్కడ చాలు సినిమాకి ట్రై చేశారు. సో అది కుదరలేదు. కానీ మీరు పెద్ద రైటర్ అవుతారు సార్, డెఫినెట్గా నేను మళ్ళీ సినిమా తీస్తే మా బ్యానర్లో ఎట్టి పరిస్థితుల్లో రాయాలని చెప్పి పిలిచి రాయించారు టిప్పు సినిమాలో. థ్యాంక్ యూ వైజాగ్ రాజు గారు. అలాగే కార్తీక్ నాకు బ్రదర్లు అంటాడు, చాలా మంచివాడు. సో తను చేస్తున్న సినిమా ఇది ఫస్ట్ లాంచ్ కాబట్టి చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే జగదీష్ అంటే బేసిక్గా రైటర్స్ ఆయన వాళ్ళు డైరెక్టర్గా మారితే ఎలా ఉంటుందనేది జగదీష్ గారు డైరెక్టర్ అవడం అనేది మనం చూడొచ్చు. బేసిక్గా స్వతహాగా అతను రచయిత కాబట్టి తన కథ తన మాటలు రాసుకొని డైరెక్షన్ చేశారు. ఆయనకు కూడా ఈ సినిమా శుభారంభం పలకాలను కోరుకుంటూ ఈ ఆడియో ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన మణి శర్మ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నేను మాట్లాడే ముందండి ముఖ్యంగా నా పేరు జగదీష్ దానేటి, డైరెక్టర్ ఆఫ్ టిప్పు. నేను ఈ ఫిల్మ్ చేయడానికి నాకు చాలా హెల్ప్ చేసినటువంటి సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడం భావ్యం అండి. ఈ సినిమా కార్తీక్తో యాక్ట్ చేసినప్పుడు తనకి సినిమా అంటే ఎంత పిచ్చో తెలిసింది. నేను వైజాగ్ రాజు గారితో చెప్పా, సార్ మనం ఎన్ని కోట్లు పెట్టినా వెనక్కి వచ్చేస్తాయి,
మన అబ్బాయికి సినిమా అంటే అంత పిచ్చి ఉందని చెప్పాను. అది నిజం కూడా. అలాగే కార్తీక్కి ఇంత ఎక్స్పీరియన్స్ ప్రొడక్షన్ సైడ్ ఉన్న ఫాదర్ దొరకడం కూడా అదృష్టం. తన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని ఆశిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. I wish the whole team a very good luck. Karthik has really done a hard work. మూవీ చూడలేదు బట్ మేము చేసే సీన్స్లో చూశాను కాబట్టి ఈజ్ రియల్లీ డన్ అ హార్డ్ వర్క్. సో ఆల్ ది బెస్ట్ కార్తిక్, ఆల్ ది బెస్ట్ టు ద ప్రొడక్షన్ హౌస్ అండ్ జగదీష్. Jagdish Garu is doing for the first time this movie, and he told me the subject and the line and all. We could make out like how much involved he was into this subject and how much interest he was showing towards each and every character. He's really given me a very beautiful character in this, and I am very thankful for that. I wish him good luck and a very all the best to the whole team. I wish your blessings will make this movie a huge success. Thank you so much. అందరికీ నమస్కారం అండి. టిప్పు ద వారియర్ ఆఫ్ లవ్, ఈ ఫిల్మ్కి డైరెక్టర్గా నేను ఇలా నిల్చున్నానంటే దానికి నాకు జన్మనిచ్చినటువంటి మా మదర్, ఫాదర్, థ్యాంక్ యూ. మమ్మీ, డాడీ, థ్యాంక్ యూ. షీ ఈజ్ మై మదర్ అండ్ షీ ఈజ్ ద ఫాదర్. థ్యాంక్ యూ. వైజాగ్ రాజు గారు కథ ఒకటి కావాలంటున్నారు అని చెప్పి నాకు ఒక రెఫరెన్స్లో తీసుకొచ్చారండి. సో సబ్జెక్ట్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా, నేను వచ్చాను. సబ్జెక్ట్ నెరేట్ చేశాను. 2 hours డీటెయిల్గా నెరేట్ చేసిన తర్వాత రాజు గారు సింగిల్ సిట్టింగ్లో దాన్ని ఓకే చేశారు. సో కథ తీసుకుంటున్నారు, అంతవరకు ఓకే ఫైన్, నెక్స్ట్ నేను నా పని చేసుకోవచ్చు అనుకున్నాను. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్, మా ఫాదర్ దగ్గరే కనుక ఒక బైకో కారో ఉంటే ఒక సన్గా ఆ బైక్ని, కార్ని రైడ్ చేయాలని ఒక ప్యాషన్ ఉంటుంది మనందరికీ కూడా. సో ఎవరిని అడిగినా అది ఉన్నటువంటి వాళ్ళకి నీకు ఎక్స్పీరియన్స్ ఉందా, నీకు ఎందుకు ఇవ్వాలి అని ఒక క్వశ్చన్ ఆఫ్ డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కార్తీక్ అనేటువంటి ఒక వెపన్, వైజాగ్ రాజు గారు అబ్బాయి, డెఫినెట్గా వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ సంతాలకి అసెట్ ఏంటో తెలుసు. అటువంటి వెపన్ నుండి ఆయనకి దర్శక దిగజాలైనటువంటి రాఘవేంద్రరావు గారు, ఇలాంటి అల్టిమేట్ దాసనారాయణ గారు, ఇలాంటి లెజెండ్స్ అందరితో ఇంటరాక్షన్స్ ఉండి కూడా, ఆయనకి ఆ ఛాన్సెస్ ఉండి కూడా, సబ్జెక్ట్ అనుకున్నటువంటిది నాకు నచ్చింది, దీన్ని మీరు నెరేట్ చేసిన స్టైల్ నాకు నచ్చింది, మీరే దీన్ని డైరెక్ట్ చేయండి అని నన్ను నమ్మి నేను తిరిగి రిక్వెస్ట్ చేశాను. సార్, చాలా సీనియర్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళతో ఎవరితోనే చేయించండి, నాకు వేరే ప్రాజెక్ట్ ఉంది అంటే, నేను కథను నమ్మాను, ఈ సినిమా నా అబ్బాయితో మీరే చేస్తున్నారు అని చెప్పి నాకు ఆపర్చునిటీ ఇచ్చినటువంటి వైజాగ్ రాజు గారికి అండ్ నన్ను నమ్మి నాకు కోఆపరేట్ చేసినటువంటి కార్తీక్కి ఈ జన్మంతా నేను రుణపడి ఉంటానండి. రియల్లీ ఐ ఓ హిమ్ ఏ లాట్. ఈరోజు హీరో మణిశర్మ గారు అన్నారు కదా, మణిశర్మ గారికి నేను ఏం చేసినా రుణం తీర్చుకోలేను. ఎందుకంటే 7 tunes దీంట్లో ఇస్తే ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ ఆల్ ద 7 tunes ఆర్ ఫ్యాంటాస్టిక్, సూపర్ డూపర్ హిట్. ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ డూపర్ హిట్. కాదు అని అంటే కనుక డెఫినెట్గా ఎనీ వన్ కెన్ క్వశ్చన్ అండి వినిన తర్వాత. ఆల్ ద క్రెడిట్ గోస్ టు మణిశర్మ గారు. ఎక్సలెంట్. నన్ను భరించి, సార్ నాకు ఇది కాదు, ఈ సిచ్యుయేషన్కి నాకు ఇలా కావాలంటే ఓకే, నో ప్రాబ్లం అని, అంటే ఆ కసిని నాకు ఉంటుందండి. బట్ ఆల్రెడీ 250 సినిమాలు చేసిన మణిశర్మ గారు అంత నన్ను భరించక్కర్లా. చాలా చాలా చక్కగా మా మూవీని ఎంకరేజ్ చేస్తూ, బికాస్ ఒక కొత్త హీరో, కొత్త డైరెక్టర్, దానిని ఇంతలా ఎంకరేజ్ చేయాలా అంటే నిజంగా మేము లక్కీ అండి, అంత ఎంకరేజ్ చేస్తుంది మీడియా మాకు. సో రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్.